सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। అందరికీ నమస్కారం. తెలుగు అంటే మన జీవితాలకు వెలుగు. తెలుగు సాహిత్యం తెలిస్తే ప్రపంచానికి మరింత సన్నిహితం అవుతాం. అరుదైన అవధాన ప్రక్రియ, పండితులను మెప్పించే హరికథలు, పామరులను ఉర్రూతలూగించే బుర్రకథలు మనకు మాత్రమే స్వంతం. అంతటి ఘనమైన మన తెలుగు తల్లిని మనసారా స్మరించుకునేందుకు 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు అతి చేరువలోకి వచ్చేసాయి. జూన్ 6, 7 తేదీలలో ఆంధ్రప్రదేశ్లో రాజరాజ నరేంద్రుడి పాలనలో వన్నెకెక్కిన రాజమహేంద్రవరం, అదేనండి మన రాజమండ్రి నగరంలో చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య మహాసభలు జరగనున్నాయి. ఈ సభలలో వేదనాదాలు, పక్షి గీతాలతో తెలుగుకు వందనం చేస్తూ మన తెలుగు వైభవాన్ని కీర్తిస్తూ గాడేపల్లి సూర్యకాంతి గారు రచించిన గీతాన్ని స్వీయ సంగీత సారథ్యంలో శ్రీమతి నిభాన్పూడి శ్రీవాణి గారు గానం చేస్తున్నారు. ఈ కమ్మని గీతం ఇప్పుడు మనందరం ఆస్వాదిద్దామా? నమస్కారం. వేదనాదాలు, పక్షి గీతాలు నినదించిన నేలకు స్వాగతం. తెలుగు తల్లి వైభవం, తెలుగు వెలుగుకు స్వాగతం. వేదనాదాలు, పక్షి గీతాలు నినదించిన నేలకు స్వాగతం. తెలుగు తల్లి వైభవం, తెలుగు వెలుగుకు స్వాగతం. గోదారి పరవళ్ళు, కృష్ణమ్మ జల్లులు, రాయలసీమ రత్నాల తళుకులు, పల్లాటి పౌరుషం, కోస్తా పచ్చదనం, తెలుగుదనానికి స్వాగతం. వేదనాదాలు, పక్షి గీతాలు నినదించిన నేలకు స్వాగతం, నినదించిన నేలకు స్వాగతం. పోతన పద్యాలు, త్యాగయ్య కీర్తనలు, గురజాడ గేయాలు, శ్రీ శ్రీ పదాలు, అన్నమయ్య అమృతం, వేమన సూక్తులు, తెలుగు సాహిత్యానికి స్వాగతం, తెలుగు సాహిత్యానికి స్వాగతం. పండితులు జనులు అందరికీ ప్రపంచ తెలుగు మహాసభలకు, శ్రీ శ్రీ కళా వేదికకు, రాజమహేంద్రికి స్వాగతం, రాజమహేంద్రికి స్వాగతం. గుడిగంటల మ్రోతలు, కవితారసాలు, సంస్కృతి సౌరభం,
కళల వికాసం అమ్మ నుడి అందాలు అక్షరా సింగారం తెలుగు భాషా వికాసానికి స్వాగతం స్వాగతం. రండి కదలి రండి తెలుగు వెలుగును చూడండి, రండి కదలి రండి తెలుగు వెలుగును చూడండి. మా ఇంటి ముంగిట్లో ముగ్గులు దిద్దండి, జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. ఈ స్వాగత గీతం రచన శ్రీమతి గాడేపల్లి సూర్యకాంతి, సంగీతం గానం శ్రీమతి శ్రీవాణి.